నేనే నీ మొగుడినని అందరికీ తెలిసిపోయింది. నన్ను వెతుక్కుంటూ పోలీసులు వచ్చారే. నువ్వే నన్ను ఇక్కడ దాచినందుకు పోలీసులు నిన్ను కూడా అరెస్ట్ చేసి జైలుకి తీసుకువెళ్లారు. ఇది తెల్లవారుజామున పడ్డ కలన్నమాట. నిజమవ్వచ్చేమో. ఒకసారి ఆలోచించు. ఆపు. నోటికొచ్చిందంతా మాట్లాడుకో. ఇదంతా జరగక ముందే నేను నీ మెడ పట్టి బయట గెంటేస్తాను. అప్పుడు నీ పీడ విరగడవుతుంది. అయ్యో, అంత కోపమేంటి బంగారం? నేను అడిగిన ఫుల్ బాటిల్ ఇస్తే ఇప్పుడే వెళ్ళిపోతాను. అవును, నేను అడిగిన మందు తీసుకొచ్చావా? లేదంటే ఏం జరుగుతుందో తెలుసు కదా. చూడు, తాగకపోయినా పిచ్చోళ్లాగే బిహేవ్ చేస్తున్నావు. నువ్వు నిజంగా తాగితే నీ కల నిజం అవటంలో అనుమానమే లేదు. ముందు నిన్ను ఇంట్లో నుంచి బయటికి పంపించాలి. మందు తాగుతావో విషం తాగుతావో అది నీ ఇష్టం. రండి రండి. అక్కడికి వెళ్ళాక వీడియో కాల్ చేయమన్నానే, మర్చిపోయారా? మర్చిపోలేదు. నేను చెప్పేది వింటే నువ్వు షాక్ అయ్యి అన్నీ మర్చిపోతావు. అబ్బా, ఏంటండి మీరు? ఇల్లు చూసి రమ్మని కదా మీకు చెప్పాను. మీరేంటి ఏదేదో మాట్లాడుతున్నారు? ఏరా, మీరు అసలు ఇల్లు చూసొచ్చారా లేదా? ఏమండి, మీరు చెప్పండి, ఇల్లు బాగుందా? గాలి వెళ్తురు అంతా బాగొస్తుందా? ఆ ఏరియా అంతా ఓకేనా? ఇంతకీ ఆ ఇల్లు ఈ ఇల్లు కన్నా పెద్దగా ఉందా చిన్నగా ఉందా? మనం ఆ బ్రోకర్ మాటల్ని నమ్మి డబ్బెక్కువగా పెట్టి మోసపోవడం లేదు కదా? డబ్బు న్యాయం విషయం మనం పక్కన పెడితే మనం మోసపోలేదు. దానికి సంతోషించు. ఏంటండి మీరంటుంది? అసలు మిమ్మల్ని పంపించింది ఇల్లు చూడ్డానికి కదా. మీకు నచ్చిందా లేదా అది క్లారిటీగా చెప్పండి. నేను చెప్పినా నువ్వు నమ్మవు భద్రావతి. అందుకే వీడియో రికార్డ్ చేసుకుని మరీ వచ్చాను. నీ కళ్ళతో నువ్వే చూడు మనం ఎంత పెద్ద ప్రమాదం నుండి బయటపడ్డాము. రే కిరణ్, ఆ వీడియో చూపించు. నాన్నా, ఆ ఇంటి వీడియో తీసుకొచ్చి చూపించమంటే వేరే వీడియో ఏదో చూపిస్తున్నారేంటి? ఏదో కాదమ్మా, ఆ వీడియోలో ఉన్న వ్యక్తి మనకి చాలా సహాయం చేశాడు. ఒక రకంగా చూస్తే మన పాలిట దేవుడు. ఇక్కడి నుంచే మనం ఆయనకి నమస్కారం చేయాలి. చేయండి. ఇదిగో, ఈరోజు ఆయన గనక లేకపోతే మనం ఆ ఇల్లు కొని మోసపోయేవాళ్ళం. బా, ఏమండి ఏదేదో మాట్లాడుతున్నారెందుకు? ఆయనేంటి మనకు దేవుడేమిటి? ఆ ఇల్లు కొంటే మనమెందుకు మోసపోతాంరా? నాకేం అర్థం కావడం లేదండి. అసలు మీరేం చెప్పాలనుకుంటున్నారో కాస్త అర్థమయ్యేలా చెప్పండి. అమ్మా, ఆయన ఎవరనేది మ్యాటర్ కాదు. ఆయన ఏం చెప్తున్నారనేదే మనకి ఇంపార్టెంట్. ఎవరేం మాట్లాడకండి. ఆ వీడియోని ప్లే చేసి చూడండి ఫస్ట్. ఈ ఇల్లు కొనడానికి వచ్చింది మీరేనా? అసలు ఇంటి గురించి ఎవరినైనా అడిగొచ్చారా? అడిగినా ఎవరు చెప్పరులేండి. ఎందుకంటే ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ బ్రోకరు కమిషన్ ఇచ్చాడు కాబట్టి. కానీ నేను అలా కాదు, ఒకరు మంచి కోరే వ్యక్తిని. ఈ ఇంటి గురించి మొత్తం నిజం చెప్తాను, వినండి. ఈ ఇంట్లో ఇప్పటిదాకా 3 చచ్చిపోయారు. అది తలుచుకుంటే చాలా భయం వేస్తుంది. ఈ ఇంట్లో ఉండడానికి వచ్చిన కుటుంబాలన్నీ వెళ్ళిపోయాయి. అమ్మా, ఈ ఇంట్లో కొన్ని కాపురాలు కూలిపోయాయి. ఉమ్మడి కుటుంబంగా వచ్చి వాళ్ళ ఫ్యామిలీలో ఒక్కరూ సరిగ్గా లేరు. వాళ్లలో వాళ్లే కొట్టుకు చచ్చారు. అప్పటినుంచి ఈ ఇల్లు కొనడానికి ఎవ్వరూ రాలేదు. కానీ బ్రోకర్ ఈ ఇల్లుని ఎలాగైనా అమ్మేయాలని మిమ్మల్ని ఇలా మోసం చేశాడు.
ఎందుకో మిమ్మల్ని చూస్తుంటే మంచివాళ్ళలాగా అనిపిస్తున్నారు. మీరేం మోసపోకూడదని చెప్తున్నాను. మీరు మాత్రం ఈ ఇల్లు అస్సలు కొనకండి.